హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఇక్కడ 1 టేబుల్ స్పూన్ గీ తీసుకుంటున్నాను. గీ మెల్ట్ అయిన తర్వాత ఇందులో చూస్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేగిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు అదే గీలో 1/2 కప్ గోధుమ రవ్వ వేసుకొని దీన్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి 1/2 కప్పు వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో మనం మ్యాంగో పల్ప్ అలాగే పచ్చి కొబ్బరి యాడ్ చేసుకోవాలి. 1/2 కప్ గోధుమ రవ్వకి 1 కప్ వాటర్ యాడ్ చేశాను. ఇప్పుడు దీన్ని దగ్గరగా మగ్గించుకోవాలి. ఇది దగ్గరగా మగ్గుతున్నప్పుడు మనం 1 కప్ పచ్చి కొబ్బరి తురుముని యాడ్ చేయాలి. పచ్చి కొబ్బరిని ముక్కలుగా కట్ చేసి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. దాన్ని ఇప్పుడు ఇందులో యాడ్ చేస్తున్నాను. పచ్చి కొబ్బరి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మ్యాంగో గుజ్జుని యాడ్ చేయాలి. అది కూడా 1 కప్ తీసుకోవాలి. అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 1 కప్ షుగర్ని యాడ్ చేయాలి. షుగర్ తక్కువగా తిన్నట్లయితే కొంచెం తక్కువగా యాడ్ చేసుకోండి. మీ టేస్ట్కి తగినంత యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి 1 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకోవాలి. గీ వేసిన తర్వాత అంతా మిక్స్ చేసుకొని దగ్గరగా ఉడికించుకోవాలి. ఇలా దగ్గరగా ఉడికించుకుంటూ మిక్స్ చేస్తూ ఉండాలి. ఇది దగ్గరగా ఉడికిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దానికి గీ అయినా బటర్ అయినా వేసి అప్లై చేయాలి. రెడీ చేసి పెట్టుకుని మ్యాంగో బర్ఫీని ఇలా పరుచుకోవాలి. ఇలా ప్లేట్లోకి సర్వ్ చేసుకున్న తర్వాత దీన్ని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి. రెడీ చేసి దీన్ని ఆరబెట్టుకోవాలి. ప్లేట్లోకి సర్వ్ చేసుకున్న తర్వాత వీటిని కావాల్సిన సైజులో ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. వీటిని చల్లారిన తర్వాత తీసుకుంటే చాలా బాగుంటుంది.